ఆర్క్ అంటే ఇన్ జనరల్‌గా ఏంటండి? వాట్ ఈస్ మీన్ బై ఆర్క్? పార్ట్ ఆఫ్ సర్కిల్. ఆ! వన్ వన్ పార్ట్ యాంగిల్ ఆఫ్ ఉండదు. సర్కిల్. రేడియస్ అవును. ఉంటది. అవును. పార్ట్ ఆఫ్ సర్కిల్‌ని మనం డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. అవునా? డిఫరెంట్ మెథడ్స్‌లో ఆర్క్ అనేది ఎలా క్రియేట్ చేస్తామనేది ఇక్కడ కాన్సెప్ట్. హ్మ్. ఓకే అండి. క్లియరా? హ్మ్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి 3 పాయింట్ ఆర్క్ అండి. హ్మ్. ఓకేనండి. ఫస్ట్ మెథడ్ ఏం మెథడ్ అండి? 3 పాయింట్ ఆర్క్. నేను ఫస్ట్ ఇక్కడ ఏమంటారండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మనం కమాండ్‌లో ఎలా యూజ్ చేయాలో అది కూడా చెప్తాను. 2 హ్మ్. చెప్తాను. ఓకే. ఓకే. క్లియర్. ఫస్ట్ హ్మ్. ఇక్కడ ఏముంది 3 పాయింట్ ఆర్క్ అనమాట. మనం ఆర్క్‌ని స్పెసిఫై చేయాలంటే మినిమమ్ 3 పాయింట్స్ అనేవి కావాలి. అవునా? ఓకే. ఆ! ఇప్పుడు నేను చేస్తాను ఫస్ట్ పాయింట్ ఇస్తున్నాను. సెకండ్ పాయింట్ ఇస్తున్నాను. థర్డ్ పాయింట్ అంటున్నాను. ఈ విధంగా క్రియేట్ చేస్తే మనం 3 పాయింట్ ఆర్క్. హ్మ్. హ్మ్. ఓకేనండి. అర్థమైందా? యాహ్! ఈ విధంగా మనకి 3 పాయింట్స్‌తో ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. హ్మ్. సమ్‌టైమ్స్ మనం 3 పాయింట్ నుంచి మనం ఒక ఆర్క్ డిజైన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయొచ్చా అండి? హ్మ్. నేను 3 పాయింట్‌తోనే చేస్తున్నాను. ఓకేనా? 3 హ్మ్. పాయింట్‌తో డిజైనే కదా ఇక్కడ. హ్మ్. ఏమిస్తున్నాను 3 పాయింట్స్ ఇస్తూ ఇలా ఆర్క్ అనేది డిజైన్ చేస్తాను. హ్మ్. ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవడానికి కానీ ఏమైనా పర్పస్ కానీ ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఓకే. క్లియర్. ఇది వచ్చేసి 3 పాయింట్ మెథడ్ అనమాట. హ్మ్. క్లియర్ కదండి. ఇప్పుడు హ్మ్. నెక్స్ట్ మెథడ్ ఏమున్నది ఇక్కడ? స్టార్ట్ ఉన్నది. స్టార్ట్, సెంటర్, ఎండ్ అనమాట. హ్మ్. ఓకేనండి. అంటే మనం స్టార్ట్ పాయింట్ ఇస్తాం, సెంటర్ పాయింట్ ఇస్తాం, యాజ్ వెల్ యాజ్ ఎండ్ పాయింట్ అనమాట. అంటే ఎండ్ ఓకే. పాయింట్ ద్వారా మనం ఏం ఒకసారి మీరు చేస్తాం? ఆ డయాగ్రామ్ ఎలా గీసారిప్పుడు? 3 పాయింట్ మెథడ్‌ది? ఇదా 3 పాయింట్‌తోనా? ఆ! సపోజ్ చూపిస్తాను చూడండి. సర్కిల్ తీసుకుంటున్నాం. అది హ్మ్. ఆర్క్ తీసుకున్నాం. ఏఆర్‌సీ అంటారు. ఇప్పుడు నేను కమాండ్ ద్వారా చెప్తున్నాను. హ్మ్. ఓకేనా? అది కూడా 2 ఇప్పుడు చెప్పాను కదా మీకు. అక్కడ చెప్తాను, యాహ్! ఇక్కడ చెప్తాను. ఓకే. ఆర్క్ తీసుకున్నాను. ఓకేనా? హ్మ్. కమాండ్ ద్వారా. ఇక్కడ హ్మ్. నేను ఏం ఇస్తున్నాను? ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇస్తున్నాను. యాహ్! సెకండ్ పాయింట్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకే. హ్మ్. థర్డ్ హ్మ్. పాయింట్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా? ఓహ్! ఇది రేడియస్‌లో ఒక ఆర్క్‌లో ఒక పార్ట్ కాదు. సర్కిల్ ఒక పార్ట్ అనమాట. నేను ఇచ్చే సెంటర్ పాయింట్ ఇది అవుతదనమాట. అవును. ఇలా సెంటర్ పాయింట్ ఇది క్రియేట్ అవుతదనమాట. హ్మ్. ఓకేనండి. హ్మ్. క్లియర్ అర్థమైందా? సో, ఇప్పుడు 2 పాయింట్స్‌తో మనం ఈ ఆర్క్ విధంగా మనం గీయలేమా? గీయలేము. ఎలా ఎలా? గీస్తాం? వస్తుంది. గీయలేము. అలా మెథడ్ అది. ఇప్పుడు 3 పాయింట్స్ ఇస్తేనే కదా మనకు ఆర్క్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకేనా అండి. మినిమమ్ 3 అవును. పాయింట్స్ ఇస్తేనే ఇప్పుడు లైన్ డ్రా చేయాలంటే మరి లైన్ డ్రా చేయాలంటే ఎన్ని పాయింట్స్ ఇస్తాం? 2 ఒక పాయింట్ పాయింట్స్. ఇస్తే వస్తుందా అండి? మళ్ళా సేమ్ అది కూడా అంతేనమాట. ఆర్క్‌కి మనం 3 పాయింట్స్ మెన్షన్ చేస్తామనమాట. ఓకే. ఆహా! ఓకేనా? అదేలే. అలా స్టార్ట్ టు మెన్షన్ ఎండ్ చేస్తేనే టు వస్తుంది. హైట్. ఆ! హైట్ అనమాట. లైక్ ఏ రేడియస్ టైప్‌లో అనమాట. అదేలే రేడియస్ టైప్‌లో ఇవ్వాలి. ఓకేనా? అర్థమైందండి? మరి స్పై లైను? ఓకేనా? ఏది? ఎస్‌పీఎల్? స్ప్లైన్? స్ప్లైన్. స్ప్లైన్ 2 ఎస్‌పీఎల్ పాయింట్స్‌తో ఎస్‌పీఎల్ వస్తదా? కూడా అంతే. అది కూడా అంతే 2 పాయింట్స్ ఇవ్వాలి. 2 పాయింట్స్ ఇవ్వాల్సిందే. 2 ఇస్తేనేమో స్ట్రెయిట్ లైన్ అయిపోతుంది. ఆ! ఈ కర్వ్ పాయింట్స్ ఇస్తుంటే రావాలంటే 3 పాయింట్స్ కర్వ్ కూడా అంటే కావాల్సిందే. ఇంకో పాయింట్స్ ఇంకోటి కావాల్సిందనమాట. ఓకే. ఓకే. హ్మ్. ఈ విధంగా మనం 3 పాయింట్స్ మెన్షన్ చేస్తేనే 3 పాయింట్స్ వస్తాయి. కర్వ్ లేదంటే అది వస్తది. స్ట్రెయిట్ లైన్ గానే చూపిస్తది. అవును. యాహ్! యాహ్! ఓకే. బట్ మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవాలంటే మనం యాడ్ చేసుకొని చేయొచ్చు అన్నమాట ఈ విధంగా. అదేలే. హ్మ్. క్లియర్ కదండీ! యాహ్! ఆ! ఇది ఆర్క్‌లో అంటే ఈ విధంగా మనం డిజైన్స్ కావాలనుకున్నప్పుడు ఎక్కువ చేస్తాం అన్నమాట. హ్మ్. ఓకే. క్లియర్ కదండీ! ఇది 3 హ్మ్. పాయింట్ అన్నమాట. హ్మ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏం కమాండ్? నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్, సెంటర్, ఎండ్. హ్మ్. అంటే ఫస్ట్ మనం ఏ పాయింట్ ఇస్తున్నాం? ఇప్పుడు నేను ఇది ఏమనుకుంటున్నానంటే ఒక సర్కిల్ ఇది సర్కిలే ఫుల్ సర్కిల్ అనుకుంటున్నాను. హ్మ్. నేను సర్కిల్ డ్రా చేశానంటే ఇక్కడ ఫుల్ సర్కిలే కదా! అవును. అవునా? అవును. ఈ విధంగానే దీనికి నేను రిఫరెన్స్ తీసుకొని నేను డ్రా చేస్తున్నాను. ఓకేనా? హ్మ్. సపోజ్ ఇప్పుడు దిస్ ఈజ్ నాకు స్టార్ట్ పాయింట్. ఇక్కడ హ్మ్. అడుగుతుంది. నేను స్టార్ట్ ఏం తీసుకున్నాను మెథడ్ ఇక్కడ? స్టార్ట్, సెంటర్, ఎండ్ తీసుకున్నాను. హ్మ్. అవునా? దిస్ ఈజ్ స్టార్ట్ పాయింట్ అవుతది. హ్మ్. దిస్ ఈజ్ నాకు సెంటర్ పాయింట్ కదా! హ్మ్. ఓకేనండి. సెంటర్ పాయింట్ ఇచ్చాక మనకు ఇప్పుడు మన కర్వ్ అనేది ఆర్క్ అనేది ఎక్కడి దాకా కావాలో అక్కడి దాకా ఇచ్చామనుకో ఆర్క్ వస్తుంది. ఇంత ఇంతవరకు ఇచ్చామంటే ఆర్క్ ఈ విధంగా వస్తుంది. ఓకేనండి. పాయింట్ స్పెసిఫై చేస్తున్నాం ఇక్కడ. ఆహా! హుహు. ఓకేనండి. క్లియర్ అర్థమైందా? స్పెసిఫై ఎండ్ పాయింట్ అనమాట ఇక్కడ ఇచ్చేది మనం. సో, స్టార్ట్, ఇది సెంటరు. ఒకేలా ఆ, ఒకవేళ ఇక్కడ నుంచి కావాలనుకోండి స్టార్ట్ ఇది ఇస్తాం. ఆ! సెంటర్ ఇది ఇస్తాం. హ్మ్. ఓకేనా? ఎండ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలనుకుంటే ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలంటే ఇక్కడికి.
సపోజ్ నాకు ఈ టైప్లో కావాలనుకుంటున్నాను, ఇటు పక్క. ఓకేనా, అర్థమవుతుందా? ఓకేనా, అప్పుడు ఏం చేస్తామంటే ఈ మెథడ్ తీసుకుంటాం, స్టార్ట్, ఓకేనా, సెంటర్, ఇది ఎండ్, ఇక్కడ దాకానే అవుతుందండి. ఈ విధంగా ఇలా ప్యాటర్న్లో కావాలన్నమాట. ఒకసారి మళ్ళీ చేయండి అది. సో ఇది మళ్ళీ స్టార్ట్ చేయాలా? మళ్ళీ చేస్తానండి. స్టార్ట్ ఆర్క్ ఇప్పుడు డైరెక్ట్గా కమాండ్తో చేస్తున్నాను. ఓకేనా, నేను ఏ మెథడ్ యూజ్ చేశాను? స్టార్ట్. ఓకే. ఓకేనా, నెక్స్ట్ ఏం ఇవ్వాలి? నెక్స్ట్ ఏం ఇవ్వాలండి? సెంటర్ అనమాట. సెంటర్ ఇవ్వాలంటే ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట. ఆప్షన్ ఉంది కదా, సెంటర్ పాయింట్ కాబట్టి సి ఎంటర్ ఇవ్వాలి. నేను ఇందాక చేసిన కాబట్టి డైరెక్ట్ వస్తాయి. బట్ మనం కమాండ్లో చేసేటప్పుడు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అది ఇచ్చే సెకండ్ పాయింట్ తీసుకుంటుంది. అంటే 3 పాయింట్లు ఎలా ఇస్తామో అలా తీసుకుంటుంది. బట్ మనం ఇవ్వాల్సింది ఆ పాయింట్ కాదండి, సెంటర్ పాయింట్ మెథడ్ కాబట్టి సెంటర్ ఇవ్వాలి. ఓకేనా, బట్ నాకు ఇక్కడ దాకే కావాలా పాయింట్ అని మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ దాకా కావాలన్నా నువ్వు ఎక్కడైనా పాయింట్ అనేది, బట్ మన ఆర్క్ అనేది అక్కడ దాకా వస్తుంది అనమాట. క్లియర్గా అర్థమైందా? ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇది ఏం మెథడ్ అండి? ఇది స్టార్ట్, సెంటర్, ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కదా. అది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి యాక్సెస్ చేయండి మీరు. లెఫ్ట్ సైడ్ నుంచి, బట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసి వన్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? అక్కడ కాదు. సరే, ఇక్కడ స్టార్ట్ పాయింట్, సెంటర్, అది ఈ సైడ్ నుంచే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు చూడు ఎక్కడ తీసుకుంటాను, ఒకటే అనమాట. క్లాక్ ఏమంటారు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒకటే తీసుకుంటాం. మనకి యాంగిల్స్ అని ఎక్కడ స్టార్ట్ అయితే అలా అనమాట. లైక్ డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ. ఇక్కడేం లేదు, అదే వస్తుంది. ఏమంటే స్టార్ట్ పాయింట్ అదే పాయింట్ అవుతుంది. ఓకే. అర్థమైందండి? క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఏం మెథడ్ అండి? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చేసిన మెథడ్ ఏంది? సార్ రాయండి. నీకు ఇక్కడ కాంటే నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, ఆర్క్ కమాండ్ కానీ ఆర్క్ కమాండ్. ఓకే, దాని కమాండ్ ఏంటంటే మనకి కమాండ్ వచ్చేసి ఏఆర్సి అంటారు. ఐఆర్సి అంటారు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి? 3 పాయింట్ మెథడ్ సార్. సో నేను డైరెక్ట్ ఏఆర్సి కొట్టి ఎంటర్ కొట్టగానే నాకు డైరెక్ట్ 3 పాయింట్ మెథడే వస్తుంది. 3 పాయింట్ మెథడ్ వస్తుంది డిఫాల్ట్గా. ఓకేనా, డిఫాల్ట్గా 3 పాయింట్ మెథడ్ వస్తుంది. ఓకే, క్లియర్ అండి? నెక్స్ట్ మనం ఏ మెథడ్ అని చెప్పుకున్నాం? స్టార్ట్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఏం చెప్పుకున్నాం? స్టార్ట్, ఎండ్ కదా. స్టార్ట్, సెంటర్, ఎండ్ అన్నమాట. అవునా? క్లియర్ కదండి? ఇది సెకండ్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ మెథడ్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏముందండి? ఇక్కడ స్టార్ట్, సెంటర్, యాంగిల్. ఇందాక మనము ఇప్పుడు ఇప్పుడు మనం ఒక డ్రా చేస్తున్నాం, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు పర్టికులర్ యాంగిల్ కావాలంటాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఇందాక డ్రా చేసాం కదా. ఇప్పుడు ఎలా డ్రా చేసాం? ఆర్క్ ఇచ్చి, ఓకేనా, స్టార్ట్ పాయింట్ ఇచ్చాము, నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఇచ్చాము. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా డ్రా చేస్తున్నాం, బట్ ఎంత యాంగిల్ ఉందో మనకు తెలియదు. పర్టికులర్ యాంగిల్తో ఇవ్వలేదు, ఏదో ఒక మన డిఫైన్గా అంటారు, జనరల్గా మీరు మెన్షన్ చేసేసాం మోస్తో అనమాట. బట్ నాకు పర్టికులర్ యాంగిల్ ఎంత ఉందో మనకు తెలియాలి కదా. అంటే ఎంత యాంగిల్స్తో ఇస్తున్నామో అది కూడా సమ్ టైమ్స్ యూజ్ అవుతుంది అనమాట. అవునా? అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్ట్, సెంటర్, యాంగిల్ మెథడ్ ఉంటుంది. ఇది తీసుకోవాలన్నమాట. ఏం చేయాలి? ఫస్ట్ స్టార్ట్ పాయింట్ ఇవ్వాలి. ఇది సెంటర్ పాయింట్ కాబట్టి సెంటర్ పాయింట్. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతుంది? స్పెసిఫైది ఇంక్లూడ్ యాంగిల్ అడుగుతుంది. ఇప్పుడు ఇంక్లూడ్ యాంగిల్ నేను ఏం చేస్తున్నాను? సపోజ్ నేను 45 డిగ్రీస్ ఇచ్చాను, 45. ఓకేనండి, క్లియర్? సపోజ్ నేను ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఇచ్చాను. సపోజ్ నేను ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఇస్తే ఏమవుతుందండి? ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ నేను సెంటర్ పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అలా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ 45 ఇచ్చామంటే సేమ్ అలా ఇక్కడ నుంచి డిగ్రీ స్టార్ట్ అవుతుంది. అది కాన్సెప్ట్ అన్నమాట. క్లియర్ కదండి? ఈ విధంగా మనం 1 by 1 అంటే రీసైకిల్కి ఒక కమెంట్ ద్వారా ఎలా చేస్తామండి? ఏఆర్సి ఎంటర్ ఇస్తాం. ఫస్ట్ ఇచ్చేది ఏ పాయింట్? స్టార్ట్ పాయింట్ కదా. స్టార్ట్ పాయింట్. నెక్స్ట్ ఇచ్చే పాయింట్ ఏంది? సెంటర్ పాయింట్ కాబట్టి సెంటర్ పాయింట్. నెక్స్ట్ ఇచ్చేది ఏంది? యాంగిల్ మెథడ్ కదా, ఇక్కడ యాంగిల్ అని ఇవ్వాలి. ఏ ఎంటర్. ఓకేనా, హౌ మచ్ యాంగిల్ మనకి 45 కదండి. అవునా, 45 డిగ్రీస్ ఇస్తాయి. ఓకేనా, క్లియర్? అర్థమైందా? ఏ మెథడ్ అండి ఇది? స్టార్ట్,
సెంటర్ యాంగిల్. యాంగిల్ అనమాట. ఓకే అండి, క్లియర్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి స్టార్ట్ సెంటర్ లెంత్ ఉంటుందండి. లెంత్ ఇది నథింగ్ బట్ ఇప్పుడు మనకు ఇప్పుడు సర్కిల్ ఉంటుందండి. మనం ఇప్పుడు సర్కిల్ డ్రా చేసాము. ఓకేనా, ఈ లెంత్ని ఏమంటామండి మామూలుగా ఇలా చూపించేదాన్ని ఈ లెంత్ని ఏమంటారు? కార్డ్ అంటే కార్డ్. ఓకేనా, ఇక్కడ కూడా దాన్ని అంటాం కార్డ్ లెంత్ అంటాం. ఇక్కడ కార్డ్ లెంత్ మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, కార్డ్ లెంత్ మెన్షన్ చేస్తే మనకు ఆర్క్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏమొస్తుంది? స్టార్ట్ సెంటర్ లెంత్ అనమాట. దిస్ ఈజ్ స్టార్ట్ పాయింట్ అనుకుంటాను, దిస్ ఈజ్ సెంటర్ పాయింట్ అనుకుంటున్నాం. ఇప్పుడు నేను కార్డ్ లెంత్ డిస్టెన్స్ మెన్షన్ చేశాను. ఓకే, దాని ఇప్పుడు సపోజ్ నేను 40 కానీ 30 కానీ ఇస్తున్నాను. ఇది వస్తుందా? మనం ఇప్పుడు మనం కామెంట్ ద్వారా మెన్షన్ చేస్తే చెక్ చేస్తే డిస్టెన్స్ ఐడియా వచ్చేస్తుంది. లేదా మనం ఇచ్చే కార్డ్ డిస్టెన్స్ ఎంత ఇస్తాం? ఏమో యాంగిల్ అది ఇట్లా డిస్టెన్స్ సెంటర్ నుంచి. అవును, ఇదేమో కార్డ్ డిస్టెన్స్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే అండి, క్లియర్. అర్థమైంది. ఎన్ని మెథడ్స్ చూసాం? స్టార్ట్ సెంటర్ యాంగిల్ మెథడ్. అవునా, ఆర్క్ ఎలా యూజ్ చేస్తాం అంటే బైజింగ్ ఆఫ్ కమాండ్ ద్వారా. ఓకేనా, ఏఆర్సి ఎంటర్ ఇస్తాం. ఓకేనా, స్టార్ట్ పాయింట్ దెన్ సెంటర్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ ఏం ఇస్తాం? దెన్ ఏ ఎంటర్ యాంగిల్. ఓకేనా, యాంగిల్ మెన్షన్ చేయాలి కదా, 40 degrees 45 ఈ విధంగా. ఓకే అండి, క్లియర్. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏమవుతుందండి? స్టార్ట్ ఎండ్ యాంగిల్ అనమాట. ఓకేనండి, అర్థమైందండి? స్టార్ట్ ఎండ్ యాంగిల్ అనమాట. దిస్ ఈజ్ స్టార్ట్ పాయింట్, అవునా, దిస్ ఈజ్ ఎండ్ పాయింట్. మనం యాంగిల్ అనేది ఏమవుతుందండి? ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ ఉంటే 0 ఉంది. మనం యాంగిల్ అనేది ఎలా చేస్తున్నాం? ఇంక్రీజ్ చేస్తున్నాం, 90 degrees చేస్తే యాంగిల్ వస్తుంది అనమాట. క్లియర్, అర్థమైందా? ఇలా వస్తాయి అనమాట. సపోజ్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి ద్వారానే అవుతుంది అనమాట. మన ఇది స్టార్ట్ పాయింట్ అవుతుంది, సెంటర్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ పాయింట్ ఇక్కడ, సెంటర్ పాయింట్ ఇక్కడ, కాబట్టి సేమ్ మన సర్కిల్ అనేది ఎలా ఇస్తున్నాం అలా అనమాట. దానికి రిలేటెడ్ టు యాంగిల్ అనేది ఏమవుతుంది? ఇలా వస్తుంది అనమాట. ఓకే అండి, 45 degrees ఇస్తే ఈ విధంగా 45 degrees. ఒకవేళ ఇప్పుడు ఇదే ఉంది, రివర్స్ అవ్వాలంటే ఏం చేస్తామండి? ఇప్పుడు 45 degrees అనేది ఏంటిది? యాంగిల్ అండి. ఎట్లా కదా, ఇప్పుడు 45 వేసారు కదా మీరు. ఎట్లా 45 అది? ఇది విత్ రెఫరెన్స్ తీసుకుంటారు. కార్డ్ అది కూడా కార్డ్ ఏఆర్సి ఎంటర్ ఓకేనా. ఏమడిగింది? ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టార్ట్ పాయింట్, నెక్స్ట్ ఇచ్చేది ఎండ్ పాయింట్ కదా. ఎండ్ పాయింట్ ఇక్కడ ఏమవుతుంది? ఎండ్ పాయింట్ ఇస్తుంది. ఓకేనా, ఎండ్ పాయింట్ ఇచ్చాక మనం ఇచ్చేది ఏది? యాంగిల్ మెథడ్. యాంగిల్ ఇస్తుంది. ఇప్పుడు నేను యాంగిల్ 90 degrees ఇస్తున్నాను అంటే ఏ విధంగా వస్తుందండి? 45 అండి. 45 ఇచ్చాను. ఓకేనా, 45 ఇచ్చాను. సో ఆ 45 ఎట్లా వచ్చింది? ఐ మీన్ ఆ 45 ఎట్లా కొలవాలి నేను? అక్కడి నుంచి అక్కడ కార్డ్ డిస్టెన్సా? ఫుల్ సర్కిల్లో ఉన్న కార్డ్ డిస్టెన్సా? సెంటర్ నుంచి ఎడ్జ్కి ఒక లైన్ గీయండి. సెంటర్ నుంచి ఆ సెంటర్ ఆఫ్ ద ఆర్క్ ఉంది కదా, పైన 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 అక్కడి నుంచి ఇటు తప్పు ఆఫ్ చేయండి. మా లైన్ కమాండ్ కొట్టండి. సెంటర్ పాయింట్ పట్టుకో. అది కాదు పైన. ఎస్, అక్కడి నుంచి ఇటు చివరికి ఒక లైన్ గీయండి. ఇప్పుడు డిఏ అని ఎస్కేప్ డిఏ అని కొట్టండి. యాంగిల్ మెజర్ చేయండి.
ఎంత వచ్చింది? కాదు 11 డిగ్రీస్. సో ఇప్పుడు పై పై యాంగిల్ కాదు కొట్టండి, టాంజెంట్ లైన్. కాదండి, టాంజెంట్ లైన్. టాంజెంట్ లైన్ ఆ లెఫ్ట్ సైడ్ ఆర్క్కి. స్టార్ట్ పాయింట్ ఇటు ఉండాలి కదా, మనకి ఇక్కడ ఇది కాదు. స్టార్ట్ పాయింట్ కాదు, అది కదా స్టార్ట్ పాయింట్. స్టార్ట్ పాయింట్ ఇది మనకి. స్టార్ట్ పాయింట్ అది కొట్టి ఇప్పుడు 45 డిగ్రీస్ యాంగిల్ ఇవ్వండి. ఇప్పుడు 45 డిగ్రీస్ కొట్టివ్వాలి, ఆ, ఇస్తే మనకి తెలుస్తుంది. ఓకే. పోలార్ ఎంతో కొంత లైన్ పోలార్ ఆన్ చేసి 50 డిస్టెన్స్ ఇచ్చి 45 డిగ్రీస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం డిఏఎన్ ఇదన్నమాట 49 49 వస్తుంది. 45 కదా ఇవ్వాల్సింది. ఇందాక మనం 45 ఇచ్చింది. మరి ఒకసారి 45 చూస్తాం. కావాలి. ఊరికే ఒక 50 లెంత్ కొట్టి 45 కొట్టరాదండి. అయితే ఇచ్చి ఎంతో కొంత లెంత్ తీసుకుని 50 లెంత్ ఇచ్చి లైన్ తీసుకుని ఫస్ట్ లైన్ తీసుకుని బట్ అయినా సరే 50 45 ఇచ్చాం కదా మనం. 50 కొట్టండి, 50 ఎంటర్ చేయండి. ఎంత రేటు 50 45 45 ఇవ్వండి. ఇక్కడ ఇచ్చాం. 45 కాకుండా 135 ఇవ్వాలి. సారీ, ఇప్పుడు మనం అంటే 135 ఈ ఇవ్వండి. రెఫరెన్స్ తీసుకొని ఇటు పక్క 45 తీసుకుంటుంది అది. మిర్రర్ కొట్టండి, దాన్ని అయిపోద్ది. మిర్రర్ కొట్టండి. అంతే. ఇప్పుడు దాన్ని మెజర్ చేయండి. అది 45 ఉంటుంది కదా, మరి ఆ ఆర్క్ మనం 45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు దానికి ఇప్పుడు టచ్ అవుతూ వెళ్ళిందంటే ఓకే, అదొకటి అనుకోవచ్చు. ఆ 45 డిగ్రీస్ ఎట్లా 45 డిగ్రీస్ ఎట్లా మెజర్ చేశాడు వాడు? వాళ్ళు ఎలా చేసుకున్నారంటే డిసైడ్ చేసిన వాళ్ళు వాళ్ళు కదండి మనకి. సరే ఇప్పుడు ట్రై చేద్దాం. 45 డిగ్రీస్ ఎంటర్ చేసినందుకు నాకు తెలియాలి కదా. ఏఆర్సి అంటారు. ఓకే, మేము ఇస్తాం స్టార్ట్ పాయింట్ ఇస్తాం కదా, నెక్స్ట్ ఇచ్చేది ఎండ్ పాయింట్ ఇస్తాం. ఎండ్ పాయింట్ ఇస్తాం. ఇప్పుడు యాంగిల్ ఇస్తున్నాము మనం. యాంగిల్ ఇస్తాం, యాంగిల్ ఇస్తాం. ఓకే, యాంగిల్ 90 ఇచ్చింది. 90 కొట్టండి. ఓహో, ఇక్కడ మనం ఇచ్చే రెఫరెన్స్ లైన్ ఇలా తీసుకుంటుందండి. అది మీకు అర్థమవుతుందా? స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇది ఇస్తుంది కదా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాంగిల్. అవునా, ఇప్పుడు యాంగిల్ అనేది ఇక్కడ 0 ఉన్నప్పుడు స్ట్రైట్ ఎలా ఉంటుంది లైన్? 0 వస్తే ఎలా అవుతుంది? స్ట్రైట్గానే ఉంటుందా? స్ట్రైట్ ఉంటుంది. బట్ మనం సమ్ ఇంక్లినేషన్తో లాగుతున్నట్టు అనమాట దాన్ని. సర్కిల్ని మనం లాగుతుంటే ఎలా వస్తుందండి? ఓకే, ఇప్పుడు మీరు నాకు ఆ డయాగ్రామ్ ఇచ్చి దీని యాంగిల్ మెజర్ చేయండి అంటే నేను దాన్ని ఎలా చేయాలి? అది నా క్వశ్చన్. ఏదండి? ఇప్పుడు ఈ డయాగ్రామ్ గీశారు కదా, ఇది నాకు ఇచ్చారు. దాన్ని నన్ను గీయమంటే నేను ఎట్లా గీస్తాను? అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరు ఒక నిమిషం దాన్ని స్క్రోల్ చేయండి. 45 డిగ్రీస్ అనేది ఎట్లా? 45 డిగ్రీస్ తీసుకుంటే బేస్ పాయింట్ నుంచి తీసుకుంటుంది అది. చూసారా? ఇప్పుడు అంటే ఈ పాయింట్ మనం ఇస్తుంటే ఈ పాయింట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాన్ని బేస్ తీసుకొని అది లాగుతున్నట్టు అనమాట. ఓకేనా? ఇప్పుడు 0 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 30 డిగ్రీస్. డిగ్రీస్ అంటే కర్వ్స్. యాక్చువల్గా అయితే మెన్షన్ చేయడం అంటే ఇక్కడ నుంచి మెన్షన్ చేస్తుంది నాకు ఐడియా ఉంది. అయితే ఓకే, మనం తర్వాత చూద్దాం దీని కాన్సెప్ట్. మనం కంటిన్యూ చేద్దాం. మెజర్ చేయాలంటే మనకి చెప్తా. ఏమంటే ఇది మెజర్ అయితే మనకి ఐడియా లేదండి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆ డయాగ్రామ్ ఇచ్చారనుకో ఎవరన్నా, నేను ఆ డయాగ్రామ్ ని గీయాలనుకో నాకు మెజర్మెంట్స్ కావాలి కదా.
అవునవును. సో నాకు ఆ మెజర్మెంట్స్ ఇస్తే దాన్ని బట్టి నేను గీయగలను. సపోజ్ సో ఇది 135 డిగ్రీస్ ఇచ్చాను. ఓకే. 135 డిగ్రీస్ ఇచ్చాను కదా, మనం లైన్ తీసుకుంటే మనం ఇక్కడ చేస్తే 135 రావాలి. అవునా? ఈ రెఫరెన్స్ లైన్ నుంచి మనకి ఎంత రావాలి? 135 రావాలి. ఓకే. బట్ ఇక్కడ రావట్లేదు. ఇటు సైడ్ చూస్తే ఎటు పక్క నుంచి? 143. అంటే ఒకసారి కింద డ్రా చేద్దాం. ఓకే, నేను ఇది చూసి చెప్తాను. ఓకే, ఎలా మెజర్ చేయాలో ఒకసారి. ఓకే, నో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏ మెథడ్ అండి? స్టార్ట్ అండ్ యాంగిల్ కదా. యాంగిల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్ అండి. సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది. ఓకే. ఏముంటుంది? స్టార్ట్ పాయింట్ ఇస్తాం, ఎండ్ పాయింట్ ఇస్తాం. నెక్స్ట్ ఏమి ఇస్తాం? సేమ్ ఈ రెండు ఇవి కాన్సెప్ట్ అంతా ఒకటే ఉంటుందండి. డైరెక్షన్ కూడా ఏమన్నా మనం ఇచ్చే డైరెక్షన్ బట్టి ఏమవుతుంది? ఇటుపక్క డైరెక్షన్ కాబట్టి ఇటుపక్క డైరెక్షన్. ఓకేనా? అర్థమవుతుందండి? కింద డైరెక్షన్ కూడా వస్తుంది. డైరెక్షన్ టూ సైడ్ వస్తుంది. ఇది డైరెక్షన్ మెథడ్ అనమాట. టూ సైడ్ మనం చేసుకోవచ్చు, బట్ వేరే దాంట్లో అలా చేసుకోనికి రాదన్నమాట. ఓకేనండి, క్లియర్ అయింది? ఏదో కాన్సెప్ట్ అయితే ఉంటుంది. టచ్ పాయింట్ ఉంటుంది నాకు తెలిసి. నాకు తెలిసి టాంజెంట్ పాయింట్ ని మెజర్ చేస్తాను ఖచ్చితంగా. అయితే మేబీ టాంజెంట్ కొట్టి ఇటు సైడ్ మెజర్ చేసి చూడొచ్చు పక్క కదా. వస్తుంది. టాంజెంట్ కొట్టండి ఇప్పుడు. ఆ లైన్ పెట్టండి. ఆ స్టార్ట్ ఎండ్ యాంగిల్ కొట్టండి. స్టార్ట్ ఎండ్ ఎండ్. ఇప్పుడు లెట్స్ సే 45 డిగ్రీస్ ఇవ్వండి చెప్తా. 45 డిగ్రీస్ ఇప్పుడు ఇచ్చాం కదా. ఇప్పుడు దాని దీనికి మనం ఫస్ట్ రేడియస్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, రైట్. దీనికి ఎంత కొంత రేడియస్ ఉంటుంది కదా. ఎంత వచ్చింది? ఇది 133.163.65 వచ్చింది. అంటే ఇదే సర్కిల్. ఇది మెట్లు ఏదానికి? దీనికి టాంజెంట్. ఆర్క్ టాంజెంట్. రైట్ సైడ్ ఆర్క్ కి టాంజెంట్. అక్కడ కాదు, ఆర్క్ ఈ ఆర్క్ ఏదో ఒక ఆర్క్ ఈ ఆర్క్ టాంజెంట్. ఈ ఆర్క్ టాంజెంట్ అంటారు. టాంజెంట్ లైన్ ఇవ్వాలి నువ్వు. లైన్ ది టాంజెంట్ ఉంటుంది కదా. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఏడో చోట వచ్చి ఇక్కడ తీసుకుందాం ఉంటుంది. అది టాంజెంట్ అవుతుంది. అవుట్ సైడ్ టాంజెంట్ కావాలి. రావట్లేదు ఇక్కడ. పాయింట్ క్లిక్ చేయొద్దు. లైన్ ఇక్కడ పాయింట్ ఇవ్వట్లేదు. లైన్ క్లిక్ చేశాను, ట్యాన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆర్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మెన్షన్ చేసినా కూడా రావట్లేదు. మెన్షన్ చేశాను. ఇచ్చిన పాయింట్ నుంచి ఒకసారి సర్కిల్ ట్రై చేద్దాం. సేమ్ ఇదే సర్కిల్ కదా. 45 డిగ్రీస్. పోనీ సర్కిల్ కి సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ తీసుకోండి పాయింట్. ఓకే, గాట్ ఇట్. సర్కిల్ పైన సెంటర్ ఉందా? ఇక్కడ కదా. ఇటు రైట్ సైడ్ సెంటర్. ఆ సెంటర్ కొట్టు. సర్కిల్ లైన్ కొట్టండి. లైన్ కొట్టాను. కొట్టారా? ఈ సెంటర్ పైన ఈ సెంటరా? మరి అంత పైన కాదు, ఇక్కడ ఆర్క్ ఉన్న దగ్గర. అక్కడ కొట్టండి లైన్ ఇచ్చాను. కింద సర్కిల్ కి రైట్ సైడ్ సెంటర్కి వెళ్ళండి. సర్కిల్ యొక్క రైట్ సైడ్ సెంటర్. రైట్. టాంజెంట్ పాయింట్. మేబీ ఇది వస్తుంది. అది 45 డిగ్రీస్ కదా. పక్క 45 ఉంటుంది.
ఇదే అండి. అవును. సో కదా! ఇప్పుడు అది ఏం చేసిందంటే నేను 45 డిగ్రీస్ గీస్తే 5 డిగ్రీస్ తీసుకొని ఈ విధంగా తీసేసుకొని డ్రా చేశాను. అవును. మనం వావ్! ఇచ్చే చాలా స్టార్టింగ్ పాయింట్ టెక్నిక్. మనం ఇచ్చిన చాలా డెప్త్ ఇది. నాకు కూడా తెలీదు. ఎంతైతే సో ఇది. ఇప్పుడు మీరు 45 డిగ్రీ గీస్తున్నారు అంటే అది ఆ! ఒక పోర్షన్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ నుంచాను. ఆ! అంతే కదా మనం ఫుల్ పోర్షన్ ఆఫ్ సర్కిల్ సర్కిల్ గీస్తే గనక మనం ఇక్కడ చూపిస్తాం కదా! ఇక్కడ నుంచి ఫుల్ సర్కిల్ దగ్గర నుంచి చూసినప్పుడు సరే ఇప్పుడు టాంజెంట్ వస్తుంది. ఇలానే ఇచ్చాను. ఇప్పుడు 45 డిగ్రీస్ అన్నా. కాదు ఓకే. కాదు. అంతేలే. అంతేలే. అంతే కదా! అంతే కదా! ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒక 50 డిగ్రీస్ యాడ్ చేద్దాం. ట్రై చేద్దాం. ఇప్పుడు వచ్చినట్టయితే అదే కాన్సెప్ట్ అండి. 100% అదే. ఓకే. నో ఇష్యూస్. స్టార్ట్ నో డౌట్. ఎండ్ పాయింట్. అవును. నెక్స్ట్ ఏమున్నది? ఇంకా నేను 50 ఇయ్యండి. 130 డిగ్రీస్ ఇస్తాను. 130 డిగ్రీస్. ఇద్దామా? అది ఇస్తాను. ఇప్పుడు 55, 60 ఇద్దాం. ఇంకా 60 ఇచ్చాను ఇప్పుడు. హ్మ్. ఇంకా ఇప్పుడు సర్కిల్ డ్రా సర్కిల్. చేస్తాను. హ్మ్. సర్కిల్ డ్రా చేశాను. సెంటర్. సెంటర్ లైన్ తీసుకో. ఇలా వస్తుంది కదా! మళ్ళా 45 వస్తదేమో ఇది. ఉమ్. చూడండి కాదు కదా, ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇది కాదు, ఇది నాకు డౌట్ వచ్చింది. మనం ఇచ్చింది 50 డిగ్రీస్ కదా. అవును 50 ఇచ్చాం. సరే అండి, నేను చూసి నేను చెక్ చేసి యా. చెప్తాను. సరే ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏముందంటే స్టార్ట్ అండ్ యాంగిల్ అయిపోయింది. సేమ్ డైరెక్షన్ కూడా అదే అండి. సేమ్ ఇది కాన్సెప్ట్, అది కూడా అక్కడ కూడా ఉంటుంది. ఓకే. అదే. స్టార్ట్ అండ్ డైరెక్షన్. ఓకే. ఇటు పక్క కావాలంటే అటు పక్క, ఇటు పక్క కావాలంటే ఆ డైరెక్షన్. ఓకే, క్లియర్ కదండి. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే సేమ్ ఇంకా మనం కమాండ్ ఎలా చేస్తాం ఐడియా ఉంది. అవును, ఎలా ఇస్తాం? ఆర్క్. ఫస్ట్ ఆర్క్ ఇస్తాం. అవును. నెక్స్ట్ ఏం చేస్తాం? స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. ఓకే. నెక్స్ట్ ఇచ్చే మన డైరెక్షన్ కాబట్టి డి అంటారు. బేస్డ్ ఆన్ డైరెక్షన్ బట్టి చేంజ్ చేసుకుంటాం. అదే. ఓకేనండి, క్లియర్. నెక్స్ట్ ఏముందండి? స్టార్ట్ ఎండ్ రేడియస్ అనమాట. రేడియస్ ఇచ్చేదాన్ని బట్టి మనకి ఏమవుతుంది? మనకనే ఫామ్ అయిపోతుంది అనమాట. స్టార్ట్ ఎండ్ రేడియస్ ఎంత ఇస్తున్నామో దాన్ని బట్టి అనమాట. ఇవన్నీ ఒకటే కాన్సెప్ట్ ఉంటాయండి. నేను ఎంత ఇస్తున్నా రేడియస్? ఒక 50 ఇద్దాం, 60 ఇస్తున్నాను. 60 రేడియస్తో వస్తుంది. అంటే ఇది రేడియస్ కాబట్టి రేడియస్తో అర్థం అవుతుంది మనకి. బట్ యాంగిల్ అర్థం కాదు. అవును. మనం మెజర్ చేస్తే సెంటర్ నుంచి 60 వస్తుంది. ఇదైతే ఇది ఐడియా ఉంది. ఇది మీరు అక్కడ అది గీశారు కదా, సెంటర్ నుంచి ఐదు ఇదా? సర్కిల్ ఉంది కదా, ఒక లైన్ గీయండి. మళ్ళా లైన్ గీయండి. ఓకే, నాకు అది డిలీట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు సర్కిల్ సెంటర్కి ఇక్కడ వెళ్ళండి. నుంచి ఇక్కడికి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తున్నాం కదా, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది చూద్దాం. ఓకే. 50 డిగ్రీస్ ఉండాలి. 60 ఇచ్చాను. 60 ఇచ్చారా? 60 ఇచ్చాను అనుకుంటాను. ఒకసారి ట్రై చేస్తాను. 60 ఇచ్చాను అనుకుంటున్నాను. యాంగిల్ ఎంత ఇద్దాం? ఎంటర్. ఓకే, 60నా 50 ఇద్దాం. 60 ఇచ్చాం. క్లియరా? ఎక్కువ సర్కిల్ చేసుకో. 50 ఇవ్వండి ఇప్పుడు. అక్కడ యాంగిల్ 60. ఇది కూడా కాదు. అదే 50 ఇవ్వండి ఇప్పుడు. 50 ఇవ్వాలా? అంతే. 50 రేడియస్తో మీరు చేసింది కరెక్టే. 50 ఇవ్వండి. ఇప్పుడు ఆర్క్ని 50 రేడియస్తో గీయండి అంటున్నా. ఆ సర్కిల్ డిలీట్ చేయండి. ఆర్క్ని 50 కాదు, 20 రేడియస్తో గీయండి ఆర్క్ని. 20 రేడియస్తో కాదు.
రేడియస్ అంటే యాంగిల్ అదే యాంగిల్ యాంగిల్ కదా మనం 20. యాంగిల్ 20. యా ఇప్పుడు ఫుల్ సర్కిల్ గీయండి. సమయం చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ సేమ్ మెథడ్ ఫాలో కండి. సరే ఇక్కడ 20 అంటే ఇది అక్కడికి కనెక్ట్ చేయాలి ఆ లైన్ని. రైట్ ఇక్కడికి సైడ్ ఓకే. అయినా 20 రాదు ఆల్మోస్ట్ అస్సలు రాదు. 20 రాదు. అస్సలు రాదు. ఛాన్సే లేదు. అదే కాన్సెప్ట్. లైన్ తీసుకున్నా మేబీ ఒక 10 పాయింట్ తీసుకున్నాం నిజం మీరు అన్నట్టే. మేబీ అలా కూడా రావచ్చు. తీసుకుంటే అసలు ఓకే అండి. నేను చూసి చెప్తాను ఒకసారి. ఓకే అండి. నెక్స్ట్ మెథడ్ అండి అర్థమైందండి. స్టార్ట్ అండ్ రేడియస్. నెక్స్ట్ అంటే ఇంకా సేమ్ ఇవి కూడా అంతే అండి. స్టార్ట్ నేను ఫస్ట్ పాయింట్ ఇచ్చేది ఏ పాయింట్ ఇస్తున్నాం? సెంటర్ పాయింట్ అనమాట. సెంటర్ ఏం పాయింట్ అండి? ఎండ్. కానీ ఇంకోటి ఏముందండి? ఎండ్ పాయింట్ అనమాట. ఫస్ట్ వచ్చేది ఏం పాయింట్ అండి? సెంటర్. సేమ్ మనం ఇప్పుడు ఉన్న కాన్సెప్టే ఫస్ట్లో చూసాం కదండి. స్టార్ట్ సెంటర్. బట్ ఇక్కడ ఏమి ఇస్తాం? ఫస్ట్ సెంటర్ పాయింట్ ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇచ్చేది ఏం పాయింట్? స్టార్ట్ పాయింట్. తర్వాత మళ్ళీ ఇచ్చేది ఎండ్ పాయింట్. సేమ్ ఇక్కడ ఇలా కామెంట్ ద్వారా అయితే ఎలా చేస్తాం? ఆర్ సెంటర్ ఇచ్చేస్తాం. అవునా? ఏమి ఇస్తాం? స్టార్ట్ పాయింట్ సెంటర్ కాబట్టి సెంటర్ ఇవ్వాలి. స్టార్ట్ పాయింట్ సెంటర్, మన సెంటర్ పాయింట్ ఇస్తాం. నెక్స్ట్ ఇచ్చేది స్టార్ట్ పాయింట్. నెక్స్ట్ ఇచ్చే ఎండ్ పాయింట్ కాబట్టి ఎండ్ పాయింట్. సేమ్ ఇందులో కూడా మనం ఈ మెథడ్స్ ఎలా టాప్లో చూసాము, ఇక్కడ కూడా అవే మెథడ్స్ ఉంటాయి. సెంటర్ పాయింట్ ఉంటుంది, మళ్ళీ సెంటర్ నుంచి మళ్ళీ స్టార్ట్ పాయింట్. యాంగిల్ ఎంత కావాలో అంత యాంగిల్. 45 క్లియర్ కదండి. 45 డిగ్రీస్ ఇక్కడ ఎలా చూపిస్తుంటే ఇలా చేయాల్సి చేస్తే ఇక్కడ దాకా ఈ మెథడ్. ఈ 45 డిగ్రీస్ కదా మనం ఇచ్చింది. ఏంటి 45? యాంగిల్. కర్వ్కి యాంగిల్ ఉంటుందా? మెయిన్ మన కర్వ్ వచ్చిన లైన్ అనేది ఈ విధంగా వచ్చి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ అనమాట. ఓకే, ఈ 45 డిగ్రీస్ అది చూపిస్తుందా? అనమాట. ఓకే, క్లియర్. నేను డైరెక్ట్గా నేను ఎలా చూపించాను అనమాట. ఓకే అండి, క్లియర్. ఇది సేమ్ ఇంకా ఇంకో మెథడ్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ యాంగిల్ అనమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కార్డ్ లెంత్ ఎలా ఇస్తామండి? సెంటర్ ఇస్తాం, స్టార్ట్ ఇస్తాం. ఓకేనా? ఇక్కడ కార్డ్ లెంత్ ఇస్తాం అనమాట. కార్డ్ లెంత్ బట్టి మనకి ఆర్క్ వస్తుంది. అవునా? తీసుకోండి. అవునా? ఎంత ఇస్తే అంత వస్తుంది. కార్డ్ ఎంత అంటారు కాబట్టి మన కార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఏముందండి? ఇంకోటి వచ్చేసి ఇది కూడా మనం కమాండ్లో ఎలా చేస్తామండి? సేమ్ కదా ఇందాక చేసాము కదా, స్టార్ట్ అండ్ యాంగిల్, సెంటర్ స్టార్ట్ యాంగిల్. సేమ్ అలానే ఏఆర్ సెంటర్ ఇచ్చి ఏమి ఇస్తున్నాం? స్పెసిఫైది స్టార్ట్ పాయింట్ ఇస్తున్నాం. కానీ మనం ఇవ్వాల్సింది ఏ పాయింట్? సెంటర్ పాయింట్ కాబట్టి సెంటర్ సి ఎంటర్ ఇవ్వాలి. కానీ మళ్ళీ స్టార్ట్ పాయింట్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఇచ్చేది కార్డ్ లెంత్ కాబట్టి ఎల్ ఎంటర్ ఇచ్చేసి ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. ఓకే అండి, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ అంటే ఇప్పుడు మనం ఒక ఆర్క్ డ్రా చేస్తాం, ఏదో ఒక ఆర్క్ ఈ విధంగా డ్రా చేస్తాం. అవునా? బట్ నాకు మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ కావాలంటే ఏం చేస్తాం? ఆటోమేటిక్ డిఫాల్ట్గా మళ్ళీ ఆర్క్ తీసుకొని మళ్ళీ ఇక్కడ స్పెసిఫై చేస్తాం కదా. ఇలా చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది కదండి. కంటిన్యూ జస్ట్ క్లిక్ చేసినాం అనుకోండి, ఈ విధంగా వస్తుంది.
బట్ కామెంట్ ద్వారా ఎలా చేస్తామండి? అంటే కామెంట్ ద్వారా ఎలా చేస్తాం? ఇప్పుడు అంటే ఇక్కడ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ వస్తుంది. డైరెక్ట్ కంటిన్యూ అవుతుంది. బట్ కామెంట్ అంటే కామెంట్ ద్వారా ఎలా 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 యాక్సెస్ చేస్తాం? హలో! స్పేస్ వచ్చితే అయిపోద్ది కదా. అంతే. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చేస్తాం అనమాట అంతే. ఆర్క్ ఇచ్చి డబుల్ ఎంటర్ ఇస్తాం అనమాట. అదే. సేమ్ 2 అలా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎలిప్స్ చెప్పనండి. ఎలిప్స్ చెప్తాను. ఓకేనా? ఎలిప్స్ అంటే ఇన్ జనరల్‌గా ఏముంటదండి? మనం జనరల్‌గా డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేస్తాం? మాన్యువల్‌గా డ్రా చేస్తాం. 3 పాయింట్స్ ఇస్తామా? ఎలిప్స్ డ్రా చేయాలంటే మనం ఎలా డ్రా చేస్తాం నార్మల్‌గా? అంటే మేజర్ యాక్సిస్ డ్రా చేస్తాం. మైనర్ యాక్సిస్ డ్రా చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఎలిప్స్ అనేది అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎలా అంటే 3 మెథడ్స్ ఉంటాయన్నమాట ఎలిప్స్ అనేది. సెంటర్ మెథడ్, యాక్సిస్ ఎండ్ మెథడ్, అంటే ఎలిప్టికల్ ఆర్క్ మెథడ్. అంటే మనం ఇచ్చేది ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఎలిప్స్ డ్రా చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? విధంగా ఎలిప్స్ డ్రా చేస్తున్నాం అనుకోండి. మనం ఇవ్వాల్సింది ఇక్కడ ఏ డిస్టెన్స్ అండి? అంటే ఈ డిస్టెన్స్ ఇవ్వాలా, యాజ్ వెల్ అది ఈ డిస్టెన్స్ కూడా ఇవ్వాలా. దీన్ని ఏమంటామండి? ఇలా హార్జెంటల్గా ఉండేదాన్ని ఏం యాక్సిస్ అంటారు? మేజర్ యాక్సిస్ అంటారు. అవునా? వీటిని ఏమంటాం? చిన్నదాన్ని ఏమంటామండి? ఇలా వర్టికల్గా ఉండేదాన్ని మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ అని మనకు సివిల్లో తెలుసు డ్రా చేసేటప్పుడు. ఓకేనండి? ఇక్కడ ఏమంటే మనం ఒకటి ఎండ్ నుంచి ఎండ్ పాయింట్ స్పెసిఫై చేయొచ్చు, లేదంటే మిడ్ నుంచి ఎండ్ పాయింట్ అయినా స్పెసిఫై చేయొచ్చు. అట్లా మీకు ఐడియా ఉంటుంది. ఏం చేస్తాం? కమాండ్ ఏంటంటే దీనికి క్లియర్ ఎంటర్. ఓకే, ఇక్కడ ఏమడుతుంది? స్పెసిఫై ది ఎండ్ పాయింట్ ఆఫ్ ది ఎలిప్స్ అనమాట. ఫస్ట్ ఎండ్ పాయింట్ అడుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇచ్చేది మనం ఇంకొక ఎండ్ పాయింట్ అనమాట. అవునా? నెక్స్ట్ ఎంత ఇస్తున్నాం? ఎండ్ పాయింట్ ఇస్తున్నాం. ఈ విధంగా ఎండ్ పాయింట్ ఇచ్చామనుకోండి, బట్ మనం ఇచ్చే మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ అంటే డిఫాల్ట్గా సెంటర్ నుంచే తీసుకుంటాం. మేజర్ యాక్సిస్ ఒకటి సెంటర్ నుంచి ఇవ్వాలి, ఎండ్ నుంచి ఇవ్వాలి, కానీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనండి? క్లియర్ అర్థమవుతుందా? బట్ మన మైనర్ యాక్సిస్ అనేది ఓన్లీ సెంటర్ నుంచి తీసుకుంటుంది అనమాట. సెంటర్ నుంచి ఇచ్చే డిస్టెన్స్ మాత్రమే ఇస్తాం. ఈ విధంగా నేను క్లియర్ అర్థమవుతుందా? ఎలా ఇస్తాం? ఇయ్యాలి ఎంటర్ ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు సెంటర్ నుంచి డ్రా చేయాలనుకోండి, సెంటర్ తీసుకొని సెంటర్ నుంచి వాల్యూ ఇస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు సెంటర్ నుంచి నాకు 100 మేజర్ యాక్సిస్ యొక్క ఎలిప్స్ డ్రా చేయాలనుకోండి. ఇప్పుడు సెంటర్ నుంచి ఎంత ఇవ్వాలండి? 50 ఇస్తాను. అవునా? నెక్స్ట్ వచ్చేసి మనకు మేజర్ యాక్సిస్ ఎంత ఉంటే అంత. ఇప్పుడు సపోజ్ 25 ఇస్తాను, 25. ఓకేనండి? క్లియర్? దీని మీద ఇంకోటి ఇలా రొటేట్ అయ్యి ఇంకో డ్రా చేయాలనుకోండి. మనం రొటేట్ కమాండ్ ఇచ్చేస్తాం, ఇలా చేస్తామని ఇలా ఐడియా ఉంటుంది. అవునా? కాపీ చేస్తే ఇంకోటి వస్తుంది. బట్ ఎలిప్స్తోనే మళ్ళీ ఇంకో డ్రా చేయొచ్చు. ఈ విధంగా ఇదే ఎలిప్స్ని ఇప్పుడు ఇదే ఎలిప్స్ నేను ఇక్కడ డ్రా చేయాలనుకుంటున్నాను. ఎలా డ్రా చేస్తారు? మీరు రొటేట్ చేసి డ్రా చేశాను. ఇప్పుడు మీరు డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తారంట? అప్పుడు మేజర్ యాక్సిస్ ఎలిప్స్ తీసుకుంటారు. సెంటర్ పాయింట్ మెథడ్ తీసుకోవాలి. అవునా? సెంటర్ మెథడ్లో ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఆ డిస్టెన్స్ సెంటర్ నుంచి ఎంత ఉందో పైకి లాగుతా, ఇట్లా పైకి లాగుతా. అంతే. లేదు, ఫస్ట్ వారి హార్జెంటల్ డిస్టెన్స్ ఇస్తాం, బట్ ఏంటంటే డిస్టెన్స్ అంతే. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఇచ్చాం మనకి? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది డిస్టెన్స్? టోటల్ ఏమో 25, అంటే టోటల్ 50 ఇక్కడ నుంచి ఇక్కడికి. బట్ ఇక్కడ నుంచి మనం ఇచ్చేది మిడ్ పాయింట్ నుంచి కదా, మిడ్ పాయింట్ నుంచి కూడా 25 అన్నమాట. అర్థమవుతుందా? బట్ ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్ సెంటర్ నుంచి 50 ఇస్తాం అనమాట. అంటే వాల్యూ చెప్తున్నాను అనమాట. ఈ విధంగా సెంటర్ మెథడ్ ద్వారా మనం ఈ విధంగా డ్రా చేయొచ్చు అనమాట ఓవర్ పైన. ఓకేనండి? క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఎలిప్టికల్ ఆర్క్ ఉంటుంది. ఐడియా ఉందండి? ట్రై చేశారు ఎప్పుడన్నా ఎలిప్టికల్ ఆర్క్? ఏం లేదు. ఇప్పుడు మనం సేమ్ ఎలిప్టికల్ ఆర్క్ అనేది కూడా బేస్డ్ ఆన్ యాంగిల్ ద్వారా డిసైడ్ అయింటుంది. ఓకేనా? ఏఆర్సి ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఆర్క్ కదనమాట. ఓకేనా? ఇక్కడ ఏమడుగుతుంది?
స్పెసిఫై ది ఏమడుగుతుందండి? పాయింట్. యాక్సిస్ ఎండ్ పాయింట్ అడుగుతుందా? ఎలిప్టికల్ ఎండ్ పాయింట్ అడుగుతుంది. ఫస్ట్ ఎండ్ పాయింట్. ఓకే. నెక్స్ట్ ఇచ్చేది నేను ఇంకొక ఎండ్ పాయింట్ ఇస్తున్నాను. 100 ఇచ్చాను. నెక్స్ట్ ఏమడుగుతుంది? సేమ్ మైనర్ యాక్సిస్ అడుగుతుంది. మైనర్ యాక్సిస్ వచ్చేసి నేను 25 ఇచ్చాను అనమాట. ఈ విధంగా. ఓకే. నెక్స్ట్ ఏమడుగుతుందండి? స్పెసిఫై ది స్టార్టింగ్ యాంగిల్ అడుగుతుంది. అంటే నా లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ దాకా ఎండ్ అవ్వాలని దాని మీనింగ్ అనమాట. ఓకే. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఇవ్వాలన్నమాట. స్టార్టింగ్ యాంగిల్ ఇవ్వాలి, ఎండింగ్ యాంగిల్ ఇవ్వాలి. సపోజ్ నా లైన్ అనేది డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి 0 డిగ్రీస్ నుంచి. అంటే ఇది 0 అవుతుంది. రైట్ సైడ్ కదా! ఓకేనా? ఇటు పక్క వస్తే ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ పోలార్ కదా ఇప్పుడు అనుకో. ఓకేనా? యాంగిల్స్‌లో కదా ఇది ఉండేది. ఓకేనండి? 0 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 180 అవుతుంది. అంటే స్టార్టింగ్ యాంగిల్ అనేది 0 ఇవ్వాలి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి. ఎండింగ్ యాంగిల్ అనేది 180 ఇచ్చామనుకోండి, ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి ఎలిప్స్ ఇచ్చాడు. ఎలిప్స్ ఇది ఎలిప్టికల్ ఆర్క్ అంటాము. ఓకే. ఎలిప్స్‌నే బట్ మనం కావాల్సిన రిక్వైర్మెంట్ యాంగిల్ ఇచ్చి కట్ చేసుకుంటాం అనమాట. బట్ ఎలిప్టికల్ ఆర్క్ ఇచ్చేటప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ యాంగిల్‌లో కావాలంటే ఏం చేయాలంటే ఒక కండిషన్ ఉందన్నమాట. మనము ఎలిప్స్ డ్రా చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఎలా ఇవ్వాలి? ఫస్ట్ పాయింట్ అనేది రైట్ సైడ్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫస్ట్ పాయింట్ అనేది రైట్ సైడ్ ఇచ్చి ఓకేనా అండి? నెక్స్ట్ పాయింట్ అనేది ఏమో ఇవ్వాలి? లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. అలా కాకుండా సమ్ పీపుల్స్ ఎలా చేస్తారంటే ఫస్ట్ పాయింట్ ఏం చేస్తారు? లెఫ్ట్ సైడ్ ఇస్తారు. సెకండ్ పాయింట్ ఏమో రైట్ సైడ్. ఈ విధంగా అనుకోండి. నేను రైట్ సైడ్‌తో చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ యాక్సిస్ 25 ఇస్తున్నాను. ఒక నిమిషం. రైట్ తీసేసుకుని ఎలిప్టికల్ ఆర్క్‌గా తీసుకోవాల్సింది. ఎల్ ఎంటర్, ఏ ఎంటర్ ఇచ్చేసి ఓకేనా? ఫస్ట్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఓకేనా అండి? ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు ఇది 100 ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ 25. ఓకే. క్లియర్? ఇప్పుడు ఈ స్టార్టింగ్ యాంగిల్ ఎక్కడ ఇవ్వాలనుకున్నాను చెప్పండి? ఇప్పుడు స్టార్టింగ్ యాంగిల్ నేను సేమ్ అదే వాల్యూస్ ఇస్తున్నాను. 0, 180 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? ఎందుకని? మన పోలార్ అనేది మామూలుగా ఎన్ జనరల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జనరల్‌గా మనకి రైట్ నుంచి. సేమ్ అదే కాన్సెప్టే. బట్ ఏమంటే ఇక్కడ రివర్స్ అయిపోతుంది అన్నమాట. లెఫ్ట్‌కి ఇచ్చాం కాబట్టి ఇటు తిరిగింది కాబట్టి వచ్చింది అదే. మిర్రర్ అయిపోతుంది. క్లియర్ అర్థమైంది? అప్పుడు వాల్యూస్ అనేది ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాయి అన్నమాట. అది స్టార్టింగ్ పాయింట్ ఇలా వెళ్తాయి అన్నమాట. మనం వచ్చింది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఓకే. క్లియర్ అండి? అర్థమైంది? ఇది ఎలిప్టికల్ ఆర్క్ అన్నమాట. నెక్స్ట్ ఎలిప్స్‌లో రొటేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను 100తో డ్రా చేస్తున్నాను. ఇక్కడ రొటేషన్ అనే ఆప్షన్ ఉంది కదా! అదే. ఓకే. రొటేషన్ 45 డిగ్రీస్ కొడితే 45 డిగ్రీస్‌లో ఎలిప్స్ వస్తది. అదన్నమాట. అర్థమైంటది మీకు. అంటే సర్కిల్ మనము రొటేట్ చేస్తే ఎలిప్స్ లాగా అవుతే కన్వర్ట్ అవుతుంది కదా! అదేలే. సేమ్ ఇది కూడా. అదే అంతేనమాట. 45 అంటే కనపడదు అనుకుంటా 45 డిగ్రీస్‌లో. జూమ్ ఎక్స్టెండ్ కొట్టండి. జెడ్ ఎంటర్, ఈ ఎంటర్. ఈ ఎంటరా? ఈ ఎంటర్. ఇప్పుడు ఉన్నది. అది రావాలి. అది పడలేదు అనుకుంటా మేబీ. లేదు ఇక్కడ ఎక్కడ లేదు. అసలు రాలేదు. ఎస్కేప్ అయిపోయింది. ఈ విధంగా ఇచ్చి ఏం చేస్తాం? 100 ఇస్తాం. రొటేషన్ రొటేషన్ మెథడ్ మనం మ్యాథ్స్ ఇచ్చేటప్పుడు రొటేషన్ మెథడ్ వస్తుంది. ఇప్పుడు నేను ఆర్ ఎంటర్ ఇస్తాను. 20 డిగ్రీస్ ఇస్తాను. ఇంటరప్ట్ స్క్రిప్ట్
మామూలుగా మన ఎలిప్స్ చూస్తే ఇలా ఉంటుంది కదా, అవును, అవును. అది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, సమ్ 45 degrees అలా చూస్తాం. దాని 0 degrees చూస్తే మనకి సర్కిలే కదా వచ్చేది. అవును. ఇదే కాన్సెప్ట్ ఉంటుంది, ఇదైతే అదే. ఓకేనా. ఒకసారి ఓకే. మీరు యాంగిల్ ఇచ్చారా? యాంగిల్ అంటే అది రొటేషన్ కదా అది. రొటేషన్ యాంగిల్ అనమాట. ఇప్పుడు మనకు సర్కిల్ ఇలా రొటేషన్ అయితే ఏమవుతుందండి? ఒక్క నిమిషం. 50 రేటు 45. అది Axis specify distance to other axis or rotation. ఓకే. రొటేషన్ మళ్ళీ. ఓకే. ఇది మనం రొటేషన్ చేస్తున్నాం బట్టి మీరు షిఫ్ట్ పట్టుకోండి. అది 2Dలో ప్లేన్ని 2Dలోనే ఉంచండి. టాప్ వ్యూ పెట్టండి ప్లేన్. పెట్టండి. యా. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోండి. ఎలిప్స్ కొట్టండి. యా. సో ఇప్పుడు 50 డిస్టెన్స్ ఇవ్వండి కదా. ఇప్పుడు రొటేషన్ కొట్టండి. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోండి. ఇప్పుడు అది 0 degrees కదా. అప్పుడు సో అది బేసికల్గా జెడ్ డైమెన్షన్తో. ఇది అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఇలా ఉంటుంది టాప్లో కదా, సర్కిల్ అనేది ఇప్పుడు టాప్లో ఇలా ఉంటుంది. బట్ మనము దీన్ని రొటేషన్ చేస్తుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం 3Dలో చూపించచ్చు ఇది ఎఫెక్ట్. ఓకే. 3Dలో చూపించండి. అది క్లిక్ చేయండి. ఏదో క్లియర్ అవుతుంది, జీరోనే యూస్ చేసుకోండి. బట్ నేను ఇప్పుడు ఇది ఉండేది మనం ఏది మామూలుగా ఇన్ జనరల్గా ఎలా ఉంటుంది, 0 అంటే ఇదే ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. అవునా, మనం సేమ్ ఇప్పుడు ఇలా దీన్ని ఏం చేస్తున్నట్టు మనం రొటేట్ చేస్తున్నట్టు అంటే మీన్ సమ్ యాంగిల్తో రొటేషన్ వేసేనే కదా అవుతున్నట్టు కదా. అలా అనమాట, ఇది కూడా అదే కాన్సెప్ట్. అంతేనా. 3Dలో చూస్తుంటే అంటే మనం వ్యూ చేంజ్ చేసే కొద్ది ఏమవుతుంది, యాంగిల్ రొటేషన్ యాంగిల్గా చేంజ్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ యొక్క రొటేషన్ యాంగిల్. కరెక్టే. ఇప్పుడు మీరు 45 degrees అని కొట్టినప్పుడు 45 ఎంతో కొంత కొట్టినప్పుడు అప్పుడు నేను అది రావట్లేదు, అది వస్తుంది. రావట్లేదు అసలు. ఎలిప్స్ కొట్టండి. ఓకేనా. ఇప్పుడు 50 డిస్టెన్స్ ఇవ్వండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి రొటేషన్ కొట్టండి. రొటేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకోండి. సో ఇప్పుడు క్లిక్ చేయండి. 35 దగ్గర క్లిక్ చేయండి. 42 దగ్గర క్లిక్ చేయండి. అట్లా అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది 42 degrees కదా. ఇప్పుడు ప్లేన్ని మూవ్ చేయండి. 3Dలో చూపించండి నాకు. అంటే సర్కిల్ ద్వారా. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ప్లేన్, అది సంథింగ్ జెడ్ డైరెక్షన్లో. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ కనిపిస్తుంది. అది చేంజ్ అవ్వట్లా. చేంజ్ అవ్వట్లేదు. ఎలా ఉండేది అలా చేంజ్ అవుతుంది అది. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చేంజ్ అయింది కదండి. ఇప్పుడు చేంజ్ అయినట్టు చేంజ్ అవుతుంది కదా. అబౌట్ మనం ఆ డైరెక్షన్ అంటే ఇలా రొటేషన్ అవుతున్నప్పుడు అవుతుంది కదా. ఇప్పుడు ఎలా ఉన్నట్టు దీన్ని చూస్తే ఎలిప్సే కదా, అంటే సర్కిల్ని మనం ఎలిప్స్గా ఉన్నట్టే. ఎలా అంటే ఈ విధంగా అనమాట. ఇప్పుడు సర్కిల్ ఉంది. ఇప్పుడు ఇది ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఉంది ఇప్పుడు. దీన్ని నేను చూడండి మనకి ఎలా ఉంది. నేను ఏమని చేస్తున్నా అబౌట్ ఈ యాక్సిస్ నుంచి రొటేషన్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఎలా అవుతుంది, ఇది సేమ్ లైక్ ఎలిప్స్ లాగా ఉంది. మనకి దగ్గర చూస్తే మనకి క్లియర్ అవుతుంది, దూరం నుంచి అయితే అవ్వట్లేదు అనమాట. ఆ రొటేషన్ బట్టి మనకు అది వస్తుంది. ఓకేనా, క్లియర్ కదా. ఇంకేమైనా డౌట్స్ అండి చెప్పనా, మీ కామెంట్స్ ఇంకా లేదంటే ఇంకా చెప్పండి. ఇంకా రివిజన్ క్లౌడ్ తెలుసు, రివిజన్ క్లౌడ్. ఇక్కడ రివిజన్ క్లౌడ్ అదొక్కటే వాడాను నేను. అవునా, మనకి ఎక్కువ వాడుతుంటాం సివిల్ వాళ్ళము. అవునవును, అయితే ఐడియా ఉంది అయితే మీకు. రివిజన్ క్లౌడ్ తెలుసు. అందులో ఇంకేమైనా ఫీచర్లు ఉన్నాయా రివిజన్ క్లౌడ్లో? అంటే రివిజన్ క్లౌడ్లో మనకు కావాల్సిన అంటే మెథడ్ని బట్టి స్టైల్ చేంజ్ చేసుకుంటాం.
రెక్టాంగిల్ కావాలంటే డైరెక్ట్ రెక్టాంగిల్ అనమాట. అదేలే. కింద ఉంటాయి కదా, ట్రై చేశారా కిందకి ఇవి? అన్నీ ట్రై చేయలేదు, కొన్ని ట్రై చేశా. అవును. అక్కడ ఉంటాయి అనమాట. ఒకటి ఫ్రీ హ్యాండ్ కావాలంటే ఫ్రీ హ్యాండ్లో మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే. సమ్ టైమ్స్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం. పాలిగాన్ అంటే పాలిగాన్ ఐడియా ఉంటుంది. హ్మ్. ఏం చేస్తాం, మెనీ సైట్స్ మనం యాక్టివేట్ చేస్తాం కదా, హ్మ్. సేమ్ అక్కడ కూడా ఉంటుంది. మెనీ సైట్స్ అనేది ఇక్కడ ఉంటుంది, పాలిగాన్ అనేది. నంబర్స్ ఇస్తే ఆ నంబర్స్ యాడ్ అవుతుంటాయి. హ్మ్. రివిజన్ రివిజన్ మనం ఎక్కువ మోస్ట్లీ వాడతాం కదండి. అవును. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఐడియా ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా నోట్ పాయింట్ మనకు అంటే తప్పు ఉందంటే మనం ఈ విధంగానే కదా వాళ్ళకి నోట్ చేసి పంపిస్తాం. అదే. ఇది మిస్టేక్ ఉందని చెప్పేసి మీకే ఐడియా ఉంటుంది, ఇంకా నాకంటే ఎక్కువ. అంటే మీరు ఇప్పుడు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చారండి? హ్మ్. మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చారా? లేదు, నేను ఇంతకుముందు డ్రాఫ్టర్ కింద చేశా. డ్రాఫ్టర్ కింద చేశా అంటే ఇప్పుడు విండోస్ ఉంటాయి కదా, అవును. సో ఫసాడ్ ఇంజనీరింగ్ అని చెప్పి సపరేట్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకో, ఒక బిల్డింగ్ ఉమ్. మన దగ్గర ఎవరు పడితే వాళ్ళు కట్టేస్తూ ఉంటారు బిల్డింగ్. అవును. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర పర్మిషన్స్ ఉంటాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్ అప్రూవల్ కావాలి, ప్లాట్కి ఇది కావాలి, అట్లున్నాయా? ఉమ్. అది అవును. ఒకటో రెండో పర్మిషన్లు అంతే. ఒక్కొక్కరికి ఒకటో రెండో పర్మిషన్లు అవి. ఒకటో రెండో రేర్ పర్మిషన్ ఉంటుంది. చాలా తక్కువ అక్కడ మన ఇండియాలో పర్మిషన్లు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను సిడ్నీలోనే ఉంటాను. సో సిడ్నీ అంటే? సిడ్నీ అంటే ఆస్ట్రేలియా. ఓకే, ఓకే, ఆస్ట్రేలియా. ఆరెంజ్ సినిమాలో సిడ్నీ నగరం పాట తెలుసా? ఓకే, ఓకే. నాకు ఐడియా సో లేదు. ఆ కంట్రీ ఆస్ట్రేలియాలోనే ఉంటా. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ పర్మిషన్ అనమాట. ఇప్పుడు ఇంటిలో అద్దాలు ఎట్లా పడితే అలా పెట్టుకోవడానికి వీల్లేదు. బిల్డింగ్ కట్టేటప్పుడు ఫస్ట్ సర్వేయర్ డయాగ్రామ్ కావాల్సిందే. సర్వేయర్ డయాగ్రామ్ లేనిది అసలు బిల్డింగ్ పర్మిషనే రాదు. సర్వే డయాగ్రామ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ల్యాండ్లో చెట్లు ఏం చెట్లు నరికేస్తున్నావు ఆ లెక్క చూపియాలి. ఆర్బోరిస్ట్ అని చెప్పి ఒక సపరేట్ సర్టిఫైడ్ ఉంటాడు. ఓకే. సో వాడు టిక్ చేసి సర్టిఫై చేస్తేనే అప్పుడే అక్కడ బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు అట్లా ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉంది కానీ ఎందుకు చేస్తుంటారో నాకు డౌట్ మొత్తం. ఇప్పుడు మీకు లేదు ఆటోకేడ్ లేదు, ఆల్మోస్ట్ అంటే మీకు నేను చెప్తున్నా కదా, పర్సెంట్ ఉంది. నాది వచ్చేసి అంతా యూట్యూబ్లో చూసి అర్థమైందా. ప్రాపర్ అవునవును, అర్థం. ప్రొసీజర్తో నేను నేర్చుకోవాలా. అవును. కంప్లీట్లీ యూట్యూబ్ అక్కడ వీడియోలు ఇక్కడ వీడియోలు కాపీ కొట్టేసి అట్ట కొట్టేసి నేర్చుకున్నా. అంటే నాకు కావాల్సింది నాకు చేయడం వచ్చు, కానీ అన్ని ఆప్షన్స్ నేను ఎక్స్ప్లోర్ చేయలే, ఎందుకంటే నేను టీచింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు చాలా చాలా మట్టి నాకు తెలియదు. నాకు అసలు లేఅవుట్లో ఎలా చేయాలో కూడా తెలియదు. చేస్తా, ఇప్పుడు చూపిస్తా చూడండి నా స్క్రీన్. నేను ఎలా చేస్తా అంటే లేఅవుట్ మీరు ఎలా చేస్తారు సార్? నాకు తెలిసి విండోస్ లెవెల్ చేస్తుంటారు చేస్తారు. ఇది కదా. అవును. సో లెట్స్ సే ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా, ఉమ్. ఇప్పుడు ఇలా ఉంది కదా, నేను లేఅవుట్కి వెళ్తా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా, వ్యూ ఇట్లా కొట్టేస్తా. ఇప్పుడు ఇట్లా కొడతా దీన్ని. లెట్స్ సే నాకు ఇక్కడ వరకే కావాలనుకోండి. ఇవన్నీ స్కేల్స్ ఉండవు అనమాట వీటికి. ఇలా కొట్టేసి వ్యూ పోర్ట్ కొట్టేసి ఈ పేజ్ని ప్రింట్అవుట్ చేసేస్తా ఇంకా. ఓకే, మీరు స్కేల్స్ వాడరు.
ఓకే. పర్టిక్యులర్ ప్రొసీజర్. పేజ్ని ఇంకా మనం A3 పెడతాం కాబట్టి లైట్ లేఅవుట్ ప్రివ్యూ అంతే, ఇంకా అది A3 దాంట్లో వస్తుంది. మనం ఏం చేస్తామంటే దీనికన్నా ముందు ఫస్ట్ పేజ్ లేఅవుట్ సెటప్ చేస్తాం. సో అంటే ఇదేలే పేజ్ ఇప్పుడు వస్తుంది వేస్ట్లో. అవును. ఇప్పుడు సో వస్తుంది. ఇట్లా వస్తుంది, అవును. ఇట్లా వస్తుంది. ఇదే లేఅవుట్ని మళ్ళీ కాపీ చేస్తా, మూవ్ ఆర్ కాపీ, మూవ్ అండ్. బట్ నేను ప్రాపర్ పద్ధతుల ప్రకారం నేర్చుకోవాలా, అది నా ప్రాబ్లం. ఇక్కడ వచ్చింది. ప్లస్ ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ వస్తుంది. మళ్ళీ ఎం లీడర్ యూజ్ చేసేవాడిని. ఇప్పుడు మీ దగ్గర డ్రా కమాండ్ గుర్తుంది నాకు, ఇలా ఇలా చేసేవాడిని. ఇప్పుడేమో మీరేమో డ్రా యూజ్ చేయమన్నారు. డ్రా నాది అది డిఆర్ఏ అంటారు. అది సర్కిల్స్కి మాత్రమే వస్తుంది. సర్కిల్స్కి ఓ రెక్టాంగిల్స్కి రా. డిఆర్ఏ. ఇప్పుడు మన రెక్టాంగిల్ కదా, రెక్టాంగిల్ అనేది ప్రతి పాయింట్కి చూపిస్తాం అనమాట. మల్టీ లీడర్ అనేది పాయింట్ ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ చూపిస్తుంది. మల్టీ లీడర్ కాకుండా మల్టీ లీడర్ లాగా మీరు ఒకటి చూపించారు కదా ఎంటర్ చేయడానికి. అది ఎట్లా నేను చెప్పాను. సో ఇప్పుడు లెట్స్ రెక్టాంగిల్ ఉంది, నేను ఎం లీడర్ని యూజ్ చేస్తే మనం నేను అది సర్కిల్కి చెప్పాను, ఆటోమేటిక్ వచ్చింది. సర్కిల్ మీరు ఇంకో కమాండ్ ఏదో చెప్పారు నాకు. అది డిఆర్ఏ అంటే డిఆర్ఏ ఎంటర్ అంటే అది డైమెన్షన్ రేడియస్ అనమాట. అది ఓన్లీ ఫర్ సర్కిల్కి ఆర్క్లకి అనమాట. ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇచ్చే డైమెన్షన్స్ బట్ ఆటోమేటిక్ వస్తున్నాయి కదా అక్కడ. అవును, బట్ ఇది టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నా కదా నేను. ఈ టెక్స్ట్కి మల్టీ లీడర్ యూజ్ చేయాల్సిందేనా? లీడర్ యూజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. అలా టెక్స్ట్ మనకు కావాల్సిన పర్టికులర్ టెక్స్ట్ ఇవ్వాలంటే 100% పాయింట్ విత్ యారో కావాలంటే మనం లీడరే యూజ్ చేస్తున్నాం. ఓకే అది కాన్సెప్ట్. అయితే నీకు ఈ కమాండ్స్ అన్నీ ఒక రోజులో అయిపోతాయి. మేబీ మూవ్ కాపీ స్టెచ్. ఇది ఏంటంటే బేసికల్గా బాగా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రతి కమాండ్ ఓన్లీ కమాండ్సే వాడాలి, బాగా యూజ్ చేస్తుంటే అప్పుడు వస్తుంది బేసికల్గా. ఎవ్రీడే యూజ్ మ్యాక్సిమం యూజ్లో ఉన్నట్టున్నారు కదా డైలీ. డిజైన్ చేయట్లేదు. అప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ చేసే జాబ్లో యూజ్ చేసేవాడిని డిజైనింగ్. ఇప్పుడు నేను టనల్స్లో పని చేస్తున్నా. హెచ్టిఎంఎల్ ఇంపోర్ట్ అని ఒక కొత్త కడుతున్నారు. అంతే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా, ఇది ఇండియా, ఇది ఆస్ట్రేలియా. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, మీ లొకేషన్ ఇక్కడ సిడ్నీ. నేను ఇక్కడ సిటిజన్ ప్రస్తుతం ఇక్కడ. సో అక్కడ సిటిజన్ ఇక్కడ సిటిజన్, పర్మనెంట్ సిటిజన్. పర్మనెంట్. 10 years అయింది అక్కడ స్టే చేయండి. నేను వచ్చి 7 years అయింది. స్టడీస్ మీద వచ్చాను 2 years 2018లో. 20 వరకు స్టడీస్. 20 వరకు